హాయ్ గాయస్, వెల్కమ్ టు లేట్ నైట్ కాఫీ. అండ్ చెప్పిన లాస్ట్ వీడియోలో ఈరోజు మనం టూర్ వేద్దామని బరాబర్ టూర్ వేద్దాం. ఏడికంటే మంచిర్యాల్ ఎంసీసీ క్వారీ పిక్నిక్ అడ్డా మంచిర్యాల్ అడ్డా. మనం ఆడికి ఈరోజు టూర్ పోదాం. ఎందుకంటే సూపర్ ఆడుతుంది అబ్బా. మళ్ళీ మనం ఇప్పుడు పొరపాటున మీరు మంచిర్యాలకు వచ్చారనుకో, ఏం చూడాలి, ఎట్లా చూడాలి, ఈడ ఫేమస్ ప్లేస్ లేదు భయ్, మనం వచ్చినాం కదా చూద్దాం వీడికి అని అంటుంటుంది కదా. సో మంచిర్యాల చూడడానికి ఏముంది, ఎట్లా పోవాలి, కథ ఏంది, ఆడ పోయిన తర్వాత ఏమేమి చూడాలి, ఏది చూస్తే మంచిగానే పడుతుంది, ఇప్పుడు అవన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం. అండ్ ఇది ఏడుందంటే ఈ మంచిర్యాల కోసం తెలియని వాళ్ళు చాలామంది అంటారు, అంటే తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది తెలంగాణలో మంచిర్యాల డిస్టిక్లా ఉంది. అండ్ సింగరేణి అడ్డ సీదా చెప్పాలంటే, అలాంటి సింగరేణి అడ్డ కోసం ఈరోజు కథ అందరు కనిపిస్తాయి కదా. మీరు కనుక మంచిర్యాలకు వస్తే ఎంసీసీ క్వారీ చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఆ ఎంసీసీ క్వారీలో ఏం చూడాలి, ఎట్లా పోవాలనేది కథ ఈరోజు మీకు చెప్తా. మనం షూర్ చేద్దాం. నేను మాత్రం ఈ కథ ఎక్కడ షూర్ చేస్తాను అంటే, మా ప్రాపర్ మందమరి. సో మేము మందమరి సిగ్నల్ పాయింట్ కాడికి స్టార్ట్ చేస్తాను కథ. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చెప్పిన కదా, మంచిర్యాలలో ఉన్న ఎంసీసీ క్వారీ పిక్నిక్ అడ్డా, అది ఫ్యామిలీకైనా స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఫ్రెండ్స్కైనా ఒకసారి వెళ్ళి మనం చూసొద్దాం. అండ్ రైడ్ విత్ మీ కన్నా ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఇది ఇంకా చాలా చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, కాస్త నష్టం ఏం లేదు. చూస్తున్నారు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పద స్టార్ట్ చేద్దాం. నా బైక్ రెడీ ఉంది. మన టూర్ అనేది మందమరిలోని సిగ్నల్ పాయింట్ కాడికి స్టార్ట్ చేద్దాం. ఈ సిగ్నల్ పాయింట్ కాడికి వెళ్ళి గేట్ లెఫ్ట్ కొట్టినాం అనుకో, గోదావరికి పోతాం. అండ్ స్ట్రేట్ పోతే మనం మంచిర్యాల పోతాం. ఈ క్వారీ అనేది ఎంసీసీ మంచిర్యాలలోనే ఉంది. ఇట్లా ఇదే రూట్ పై వెళ్తూ ఉంటాం కదా. ఇది NS7 అండి. ఇది నాగ్పూర్ టు హైదరాబాద్ వరకు ఉంటుంది. నేను 45-50లో పోతున్నా, ఎందుకంటే సేఫ్ జర్నీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ కదా. సో అందుకే నేను నెమ్మదిగానే వెళ్తున్నా, ఏం ఇబ్బంది లేదు. 2 wheelers యాక్సిడెంట్ ఎక్కువైతాయి కదా. ఇలానే ఇదే రూట్లో NS7 పై మందమరి సిగ్నల్ పాయింట్ నుంచి 18 కిలోమీటర్స్ అంటే 18 కిలోమీటర్లు పోయిన తర్వాత మనకు కన్వేర్ కనబడుతుంది పైన బకెట్స్తో. ఈ కన్వేర్ కనబడ్డదంటే మన క్వారీకి రూట్కి వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ ఇది చూడండి, మనం ఇలా వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో వెల్కమ్ టు ఎంసీసీ అనే బోర్డు ఉంటుంది, మంచిర్యాల్ సిమెంట్ కంపెనీ అని. అండ్ ప్లాంట్ అనేది రైట్ సైడ్లో ఉంటే మనకు మైన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ దారిలో మనం లోపలికి వెళ్తే ఈ కన్వేర్ కనబడుతుంది. ఆ కన్వేర్ పైన చూసారా బకెట్లు. ఈ బకెట్లు అనేది లైమ్ స్టోన్ని క్వారీ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తారు. ఇది ఇక్కడ ఆటో గ్యారేజ్ అండి. ఇక్కడ స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతుంటాయి, అంటే ఓల్డ్ కార్కి. సో ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. ఈ క్వారీకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఇట్లా సీదా మనం ఒకటే రూట్లో పోయినామంటే, ఈ రోడ్ 2 రూట్లు అవుతుంది. ఒకటి మట్టి రోడ్డు, ఒకటి మనం వచ్చిన రోడే. ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి మనం సీదా పోవాలి. ఈ సీదా ఇట్లనే ప్రయాణిస్తూ ఉండాలి. ఈడికి పోయిన తర్వాత 3 కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద వ్యూ అది తెలిపోద్దండి, ఫోటోలు మస్తు వస్తాయి. రైట్ సైడ్ వ్యూ అంటే చాలా బాగుంది కదా. దానిపైన కూడా కన్వేయర్ ఉంది, అంటే లైమ్ స్టోన్ బకెట్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ బకెట్స్ ఉంటాయి. ఇది మన బ్రిడ్జ్ కథ. ఈ బ్రిడ్జ్ కాడికి వెళ్ళి మనం ముందు పోయినామంటే ఒక చిన్న టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఈ టర్నింగ్ పాయింట్ కాడికి వెళ్ళి మనం చిన్న కట్ చేసుకొని పోతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయన ఎంసీసీ క్వారీ వచ్చేసింది కదా. ఈ రూట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ కన్వేయర్లో లైమ్ స్టోన్ అనేది ట్రావెల్ అవుతుంటే చాలా ఉంటాయి ఈ కన్వేయర్లు అనేది. ఇలానే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పటివరకు ఒక 4 కిలోమీటర్స్ వచ్చాను నేను ఇక్కడికి మెల్లగానే వెళ్తున్నాను, ఎందుకంటే మీకు ఇంతకుముందు విషయం చెప్పాను కదా, అరవింద సమేతలో మెల్లగెళ్ళమని చెప్తారు కదా NTR. మీరు కూడా మెల్లగెళ్ళండి, ఎందుకంటే యాక్సిడెంట్ అనేది చాలా బాధ పెడుతూ ఉంటుంది ప్రతి వాళ్ళ జీవితాన్ని. సో ఇది క్వారీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఎంత క్వారీ స్టార్టింగ్ అండి. ఇది మొత్తం ఎలా ఉంటుంది అంటే మొత్తం పైకే ఉంటుంది. సో బండి చాలా జాగ్రత్త నడపండి. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక సీ కర్వ్ వస్తుంది, షార్ప్ సీ అండి, ఎక్స్ట్రాడినరీ తెలుసా. అయినా బైక్ రైడర్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం. ఎవరికైతే డ్రైవింగ్ ఉంటుందో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రూట్లో వెళ్ళేసరికి. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చాలా డేంజర్ షార్ప్ ఉంటుంది. మళ్ళీ అందరికీ తెలిసిందే కదా, జాగ్రత్త. ఇది ఇట్లా మనం పోతూ ఉంటే 2 కొండల మధ్యకి వెళ్ళి వ్యూ మస్తు కనబడుతుంది. ఏదో 2 కొండల మధ్యలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇది ఎంసీసీ క్వారీ స్పెషాలిటీ ఇది. ఇలానే ఇదే రూట్లో మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్, షార్ట్ ఫిల్మ్ షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫోటో దిగితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఇట్లా ఒక ఫోటో దిగురు మళ్ళీ కలాస్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఇలానే ముందుకు వెళ్ళిపోతాం. చాలా షూటింగ్స్ జరిగాయి ఇక్కడ, చాలా బాగుంటుంది ఈ వ్యూ మాత్రం. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటాం ఇక్కడ. ఈ రూట్లో ఇలా మనకి వెళ్ళిపోతుంటే ఇక్కడ మనం చిన్న టెంపుల్ కనబడుతుందా. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ రూట్లో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. యాక్చువల్లీ ఏంటంటే
ఇటు బస్ అనేది ఏం అవైలబిలిటీ లేదు. సో మనం కనుక ఈ క్వారీని చూడాలనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ అంటే మీ ఓన్ బైక్ అయినా లేకపోతే కార్ అయినా లేకపోతే ఆటో అయినా ఏదైనా ఎంగేజ్ తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రూట్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఏం పెట్టలేదు. సో మనం ప్రైవేట్గా తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ కొట్టేద్దాం. ఇప్పటివరకు రోడ్ సాఫ్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడే మొత్తం పగిలిపోయినట్టు ఉంటుంది రోడ్. అయినా పర్లేదు, సేఫ్గానే ఉంది, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ రోడ్ మధ్య ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్ ఉంది. అదేంటనేది మీకు నేను క్వారీ చూసి రిటర్న్ రాంగ్ చెప్తాను. ఇదే ఎన్సీసీ క్వారీలో ఉన్న దుర్గాదేవి ఆలయం. దేవిని దర్శించి ఆ తర్వాత మనం మిగతా అంతా చూద్దాం. మనం ఎన్సీసీ క్వారీలో ఉన్న దుర్గాదేవి ఆలయం లోపలికి వెళ్దాం. ఇంకో ఇది శ్రీ వా హాయ్ ఇటు అటెండ్ చేస్తున్నావు. మన లోపలికి వెళ్దాం. ఇది శ్రీ క్వారీ దుర్గాదేవి ఆలయం ఎంసీసీ. చాలా బాగుంది, అది కొత్తగా ఉందండి. మొత్తం కలరింగ్ చేసారు. కిందికి వెళ్ళి మీద చక్కమని మెరుస్తుంది. చూసా ధ్వజస్తంభం. కాలు కడుక్కున్నామా, ఓకే. ఇక్కడ వాటర్లో సో ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వాటర్ రాకపోతే ఇక్కడ మనం కడుక్కోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం, ఇద్దరం కలిసి వెళ్దాం. చాలా మంగీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంతైనా అడవి ప్రాంతం కదా, అలానే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ పక్కకి పోచమ్మ గుడి ఉంది. మనం దుర్గాదేవి మాత తల్లి దర్శనం చేసుకొని వచ్చేట వద్దాం ఆశీస్సులతో. ఇది లోపల ఆలయం లోపల అండి. ఇదిగో చాలా బాగుంది కదా నందీశ్వరుడు. ఎక్సలెంట్. శ్రీ క్వారీ దుర్గాదేవి అండి మనం చూస్తున్నాం కదా. దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు దర్శించుకుందాం. నేను కూడా మొక్కుకున్నా చాలా బాగుండాలి, నా చాలా సక్సెస్ అవ్వాలని. ఇది గుడి లోపల వ్యూ అండి. అండ్ ఇది హోమం చేసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ నందీశ్వరుడు బాగుంది. దీని చుట్టూ అద్భుతమైన డ్రాయింగ్ వేసారు. పెయింట్ రాగానే అదరగొట్టేసిండు మొత్తం. చూడగానే దేవి కనబడ్డట్టు. ఆయన పక్క గుడిలో ఉన్న మనం పోచమ్మడికి వెళ్తే లాక్డౌన్ వల్ల ఈ గుడి అయితే ఓపెన్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, కుదరట్లేదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వేసిన డ్రాయింగ్ మాత్రం అదిరిపోయిందండి. ఎవరేస్తారో. ఇది టెంపుల్ పక్కన చుట్టుపక్కల ప్రాంతం చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, హాయిగా ఉంది. చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ, ఆడుకుంటున్నాయి అన్నీ. అండ్ ఇంకా అమ్మవారి దర్శనం తర్వాత మనం గుడి బయటికి ఇలా ఎగ్జిట్ అయిపోయామంటే మనకు ముందుగానే ఒక చెట్టు కనిపించింది. ఇది చెక్కినట్టుంది కదా, కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్. ఇది వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ కోసం ఇక్కడ పెట్టారు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఇబ్బంది పడకుండా ఎవరినైనా. అండ్ కోళ్ళను మేకలను కొయ్యండి. ఇక్కడ కోళ్ళను మేకలను కోస్తే ఇది వంటగది, శాకాహారము అంటే వెజిటేరియన్ల కోసం. ఇది కళ్యాణ మండపం అండి, దుర్గాదేవి కళ్యాణ మండపం. అండ్ ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ అందరూ తింటూ ఉంటారు. చాలా బాగుంది కదా, ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఇబ్బంది పడకుండా. ఇది దుర్గాదేవి కళ్యాణ మండపం ఎంసీసీలో ఉంది. వావ్, ఎవరో పెయింటర్ కానీ నిజంగా అదరగొట్టేసిండండి, అద్భుతమైన పెయింటింగ్ వేసిండు. ఇక్కడ మనం కూర్చొని ప్రశాంతంగా తినచ్చు, ఫ్యామిలీతో వస్తే మంచిగా కట్టిరు. ఆయన చల్లగా తల్లి అన్నట్టు మనం చక్కగా ఉండొచ్చు ఇక్కడ. ఇగో ఇది మనకు కావాల్సింది. మనం వెజ్ కాదు, మనం నాన్ వెజ్. అక్కడ కూర్చున్నామా, ఆడ నాన్ వెజ్ తిన్నామా, ఈడికి వెళ్ళి బయలుదేరితే మనం కనుక దుర్గాదేవి ఆలయ దర్శనం అయిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు చూసిన తర్వాత స్ట్రైట్ ఇలా వెళ్ళిపోతే మనకు మళ్ళీ మన రోడ్ వస్తుంది. మనం వచ్చిన రోడ్ ఇక్కడ, మనం వచ్చిన రోడ్ కాక లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా ఒక 200-300 మీటర్స్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకు టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మనకి బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి మనం ఇలా కొంచెం ఇబ్బందిగా ఒక 10 అడుగులు వేసామనుకోండి, కొంచెం నెమ్మదిగా రావండి, ఎందుకంటే బాగుండదు కదా. ఇది ఎక్సలెంట్ వ్యూ అండి, ఎంసీసీలో క్వారీలోనే ఎక్సలెంట్ వ్యూ ఇది. ఇదే ఎంసీసీ క్వారీ. చూసారా, చాలా బాగుంటుంది వ్యూ, ఎక్స్ట్రాడినరీ వ్యూ ఇది. అండ్ గీడ కనుక ఒక్క ఫోటో దిగితే జిందగీలో పెట్టుకోవచ్చు. మళ్ళీ వాట్సాప్ డీపీ 10 రోజులు పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ షేర్ చేయడం అన్నిలో డీపీ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మస్తు ఉంటుంది ఫోటో. కథ వేరే, ఇక్కడ ఫోటో దిగినామంటే మన కథ వేరే అన్నట్టు, వేరే లెవెల్ ఉంటుంది. చూసారా, క్వారీ అదిరిపోయింది కదా, మొత్తం వాటర్తో ఎక్స్ట్రాడినరీ కట్ చేసారు. అండ్ ఈ వ్యూలో వద్దాం మనం. ఇది చూసారా, ఆదరగొట్టిన మనలో తక్కువేం కాదు, చాలా బాగా అనిపిస్తుంది. చెప్పిన మనలో కథ వేరే ఉంటుంది. క్వారీలో ఎక్స్ట్రాడినరీ, ఇక్కడ కూర్చొని కనుక దోస్తులతో వస్తే వేరే ఉంటుంది. ఈ వ్యూ చూసిన తర్వాత అదేంది మధ్యలో వాళ్ళకి కట్ చేశారు కదా, అప్పుడప్పుడు సినిమాలో చూస్తాం, ఇది రియల్ లైఫ్లో చూసాం మనం. గుర్తుంది. ఇది క్వారీ అండి, ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ ఫోటో దిగడానికి చాలా బాగుంటుంది.
ఇది ఎంసీసీ యొక్క క్వారీ. అండ్ ఈ క్వారీ చూసాం కదా, ఇది లైమ్ స్టోన్ తీయడం ద్వారా ఏర్పడిన ఎంసీసీ క్వారీ అనేది. ఈ ఎంసీసీ క్వారీ నుంచి మనం ఇలా బయటకు వచ్చేస్తే ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా, రిటర్న్ వెళ్ళే దారిలో ఇంకొకటి ఉంది, అది చూసుకొని వెళ్దాం మనం. ఇగో ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది లాస్ట్ టైం నాకు చంద్రని సాయిపల్లవి. ఈ చెట్టు అద్భుతంగా ఉంది, వాట్ ఏ డిజైన్. ఇలానే మనం ఆగకుండా సీదా ముచ్చట, మనం తెలిసిగా మనం తగ్గేది లేదు, సీదా పోతూ ఉంటే ఈడ రైట్ కొడదామని చెప్పినా, ఇప్పుడు ఈ చెట్టు కాడికి వచ్చాను రైట్ కొడదాం. ఇంకో ఇదే మీకు అప్పుడు నేను చూపిస్తా అన్నది ఎంసీసీ పిక్నిక్ స్పాట్. అంటే ఫ్యామిలీతో రావడానికి చాలా బాగుంటుంది. ఇది అండి ఎంసీసీ పార్కు. ఇక్కడ నుంచి మనకు క్వారీ అనేది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. లోపల చాలా బాగా అడ్జస్ట్మెంట్ చేశారు. మనం లోపలికి వెళ్తే చాలా బాగా చూడొచ్చు, కానీ కుదరలేదు, లాక్డౌన్ వల్ల క్లోజ్ చేశారు, ఓపెన్ చేయట్లే వల్ల. ఇంకో ఈ బయట ఎక్కింది కదా, ఓ నల్లేనుగో, ఏనుగు అదిరిపోయింది, చాలా స్ట్రాంగ్ అండి ఇది మీరు అనుకునే ఏనుగుల కంటే. అక్కడ మనం అసలు చూడాల్సింది కానీ కుదరలేదు, కానీ అద్భుతంగా ఉంటుంది. పిక్నిక్ ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి, ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది, లోపల ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కనుక మనం రిటర్న్ అయితే, రిటర్న్ దారిలో వచ్చేస్తున్నాం. చెప్పా కదా మన ప్రకృతిలో ఎంత బాగుందో. ప్రైవేట్ వెహికల్స్ తీసుకెళ్ళాలి అండ్ జాగ్రత్తగా వెళ్ళండి. దోస్తులకైనా ఫ్యామిలీకైనా దేనికైనా ద బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఇన్ మంచిర్యాల. ఇది ఒక్కసారిగా మనం మంచిలో వచ్చానుకో ఖచ్చితంగా చూసిపోండి, మీరు ఏం కాదు, ఏం నష్టం లేదు. అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు, మళ్ళీ మనం తగ్గేదే లేదు. తెలిసిగా కథ వేరే ఉంటుంది. అండ్ ఇటుగా చూస్తే ఈ రెండింటి మధ్యలో ప్రకృతి మధ్యలో వెళ్ళినట్టు అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఇలానే కిందికి వెళ్ళిపోయాం. ఇంకొక వ్యూ చూపిస్తాం మీకు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఆ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఆపుకొని ఇది ఎక్కామంటే నాకు పర్లేదు. ఇప్పుడు చూపిస్తాం మీకు వ్యూ ఏంటంటే, అప్పటి నుంచి మాట్లాడుకుంటాం అట్లా మళ్ళా ఇదే కథ. ఇది మంచిర్యాల అండి, ఇక్కడ కనిపిస్తుంది ఇది మంచిర్యాల. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఆ ఎత్తు కొండలా ఉందా, అది ఓసి తెలంగాణలోకి బాగా తెలుసు, సింగరేణి ముద్దు బిడ్డలకైతే మరీ బాగా తెలుసు. అండ్ దీని కింద ఒక లేక్ ఉంది, ఆ లేక్ ఎందుకు చూద్దాం, కొంచెం సరిగ్గా కనబడట్లే, కొంచెం ముందు పోయి చూద్దాం, ట్రై చేద్దాం. ఇది లేకు, ఇది క్వారీ కింద, అంటే క్వారీ నుంచి దిగి రాగా కింద కనబడుతుంది మనకి. అండ్ ఇక మనం రిటర్న్ పోతున్నాం. ఇక నా పిక్నిక్ అయితే అయిపోయింది. మళ్ళీ మీరు కూడా ఒకసారి పోయి చూసినారు, మంచిగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీకు నా ఛానల్ కోసం. అండ్ కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్, పవన్ కుమార్.